ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. అమ్మా డంగురు డంగురు డంగురుమా. శుభలక్ష్మి గారు, మీరు దీక్ష తీసుకున్నారా లేదా ఏంటి ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి నేను ఇప్పుడు అడవులోనే శివయ్య కాడే ఉంటున్నాను. అడవిలో ఉంటున్నారు? అడవులోనే ఆయన దిచ్చుతోనే ఆయన ఈ జన్మలో కదా జన్మంలో ఇది మా తాతల ముత్తాతల కాడి నుంచి ఆయన పూజారులుగా ఉన్నారు. అది ఇప్పుడు మాకు 9 మంది అక్కల చెల్లెళ్ళకి ఇలాగే ఉంటారా? అందరూ వీళ్ళు లేక నేను వాళ్ళ లేక నేను ఒక్కదాన్నే. హస్బెండ్ తో విడిపోయిన దగ్గర నుంచా ఫస్ట్ నుంచేనా? 20 సంవత్సరాలు అయిపోతున్నది ఆయన మేము విడిపోయి కూడా. మరి అప్పటి నుంచి మీరు అడవిలోనే ఉన్నారా? అప్పటి నుంచి లేను. అప్పుడు చిన్న పిల్లలు 2 పిల్లలు. మీరు కాపురం చేసింది 4 సంవత్సరాలే. 96లో పెళ్ళయింది, 2000లో విడిపోయారు. 4 సంవత్సరాలు కూడా మంచి లేదు, కష్టం లేదు. కొట్టి తరివేసాడు. కొట్టి తరివేసిన తర్వాత నేను మా అమ్మ లేదు, నాయన లేడు, అన్నల తమ్ముడు లేరు. ఇప్పుడు ప్రస్తుతం మీ బ్రతుకు తెరువు ఎలాగా? మా బతికి తీరు పెట్ట బతకలేక అడవులో ఉండి పూజ చేసుకుంటూ కూడా అక్కడ కూడా ఉండి భగవంతుడు 10 మంది వచ్చి అమ్మ ఆమె దేవుడు దేవుడు అని అంటున్నారని చెప్పి. ఓహో, అంటే మీరు గత జన్మలో దేవత లేకపోతే దేవత స్వరూపమా? శుభలక్ష్మి గారు, ఇప్పుడు మీరు దేవత అన్నారు కదా, ఇప్పుడు దేవత గత జన్మలోనా? గత జన్మలో మీరు దేవతని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు ఎలా తెలుసు? నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం గారు, ఆవిడ సమస్య మీతో చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఓకే. మా భార్య భర్తలు మాకు పెళ్లి నుంచి పెద్దలు నిర్ణయించిన పెళ్లి. ఎప్పుడండి, ఎప్పుడైంది మీ పెళ్లి? మా పెళ్లి 96లో అయింది. 96లో? 96. అప్పుడు మీ వయసు ఎంత? నా వయసు అప్పుడు 18 ఉంటుంది. ఓకే. పెద్దలు నిర్ణయించిన పెళ్లి శివరాత్రి రోజు శ్రీకాళహస్తిలోనే పెళ్లి అయింది కూడా. ఓకే. అప్పటి నుంచి కొద్ది రోజులు బాగానే ఉన్నాం. మళ్ళా మా అత్తకి ఇష్టం లేదు, మా మామకి ఇష్టం నన్ను చేసుకునేది. 5 సంవత్సరాలుగా తిరిగి మా నాయన ఈయనంటే కూడా ఒప్పించుకొని చేసుకున్నాడు. నన్ను ఒప్పించుకొని మీ నాయన ఏనంటున్నాడు, నువ్వైనా నేను చేసుకుంటానని చెప్పి నన్ను చేతులు పట్టుకొని గడ్డం పట్టుకొని అడుక్కొని. మీరు ఎంతమంది అండి అక్క చెల్లెళ్ళు? మేము 9 మంది మేడం. మీరు ఎన్నో వాళ్ళు అందులో? నేను మా మధ్యలో ఆమెని. మీ హస్బెండ్ ఏం పని చేసేవాళ్ళు? మా హస్బెండ్ రైతు పని చేస్తున్నాడు. మళ్ళా పైన అప్పుడు సందనం వ్యాపారం అనేది ఉంది కదా, అప్పుడు సందనం వ్యాపారం చేస్తున్నాడు. ఆయన 2 పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఏం చేశాడంటే వదిన్ని అక్కడి సంబంధం కలుపుకున్నాం. శుభలక్ష్మి గారు, మీరు దీక్ష తీసుకున్నారా లేదా ఏంటి ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి? నేను ఇప్పుడు అడవులోనే శివయ్య కాడే ఉంటున్నాను. అడవిలో ఉంటున్నారు? అడవులోనే ఉంటున్నాను. ఏ అడవిలో ఉంటున్నారు? గొల్లపల్లి అడవులేనే, గౌరీశంకర్ కోనలని అక్కడ అడవులేనే. ఆయన దిచ్చుతోనే ఆయన ఈ జన్మలో కదా జన్మంలో ఇది మా తాతల ముత్తాతల కాడి నుంచి ఆయన పూజారులుగా ఉన్నారు. అది ఇప్పుడు మాకు 9 మంది అక్కల చెల్లెళ్ళకి ఇలాగే ఉంటారా? అందరూ వీళ్ళు లేక నేను వాళ్ళ లేక నేను ఒక్కదాన్నే. మీ హస్బెండ్ తో విడిపోయిన దగ్గర నుంచా ఫస్ట్ నుంచేనా? ఫస్ట్ నుంచి ఆయన కనిపిస్తున్నాడు. ఆయన కాడికి వెళ్తున్నాను, పూజ చేసుకుంటున్నాను, వస్తా ఉన్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పోరాగా ఆయన లేక వెళ్ళింది 20 సంవత్సరాలు అయిపోతున్నది. ఆయన మేము విడిపోయి కూడా 20 పైన అవుతున్నది. 20 సంవత్సరాలు అయిందమ్మా? 20 సంవత్సరాల పైనే అవుతుంది విడిపోయి. మరి అప్పటి నుంచి మీరు అడవిలోనే ఉన్నారా? అప్పటి నుంచి లేను. అప్పుడు చిన్న పిల్లలు 2 పిల్లలు. సో మీరు కాపురం చేసింది 4 సంవత్సరాలే. 96లో పెళ్ళయింది, 2000లో విడిపోయారు. 4 సంవత్సరాలు కూడా మంచి లేదు, కష్టం లేదు. సరే, ఇప్పుడున్న ప్రస్తుతం చెప్పమ్మా నాకు. ఓకే, 20 సంవత్సరాలు బట్టి ఇడిపోయారు. నీ పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా? నాకు అడిగే ఉండదు. మీ దగ్గరే ఉన్నారు, కానీ మీరు అడవిలో కదా ఉన్నారు. నేను అడవిలో ఉన్న మా అక్కల చెల్లెలు కాడు ఉన్నారు. పిల్లలు అక్కడ ఉండి స్కూల్కి వెళ్తున్నారా, చదువుకుంటున్నారు? పాపకు మ్యారేజ్ అయిపోయి పిల్లలు చేసినాను. బాబుని డిగ్రీ పూర్తి అయిపోయినాక కోచింగ్ చేసిన తర్వాత అది భగవంతుడు ఇచ్చిన దిచ్చుతోనే నేను ఆయన్ని నమ్ముకొని ఆయనలోనే ఉన్నాను. కాబట్టి ఆయన చూపించిన దారిలోనే నేను వెళ్ళి ఆయన చూపించిన దారిలోనే పెట్టిన బిచ్చే నేను ఇంటికి పంపించి పిల్లల్ని పోషించావు.
వాళ్ళని కొద్ది రోజులు ఏర్పేటలో కాపురం పెట్టుకొని పిల్లల పూలంగడి పెట్టి అమ్మి పిల్లలు పోషించాను. అప్పుడు పెళ్లి చేసిన బాకీలు పిల్లలిద్దరు కట్టి స్థిరపడినట్టేగా, సంతోషం. బాబుకి ఇప్పుడు మ్యారేజ్ వయసు వచ్చింది, 29 పెట్టింది, మ్యారేజ్ చేయాల. కానీ బిల్లు లేదు. కై ఉంటే నన్ను అప్పటి నుంచి 20 సార్లు పెట్టేసి నేను ఉండేకుంటా చేతులు కలిసి కొట్టి తరిమేసాడు. కొట్టి తరివేసిన తర్వాత నేను మా అమ్మ లేదు, నాయన లేడు, అన్నల తమ్ముళ్ళు లేరు, మనం ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కాడికి వెళ్ళకూడదు, వాళ్ళ కాడికి వెళ్తే కొద్ది రోజులు ఉంటాం, మళ్ళీ వాళ్ళకి బరువు అనిపించకూడదు మనం అనేసి నేరుగా తిరుమలకి వెళ్ళేసాను. తిరుమలకి వెళ్తే ఆడ మా అత్త మేనత్త కూతురు అక్కడ ఉంటే ఆమెది ఇక్కడ చేరి, మళ్ళీ మా చిన్న ఆయన అల్లుడు ఉంటే ఆయన గవర్నమెంట్ దేవస్థానం పనిలో ఉంటే ఆయన కనిపించి ఓ నీ వేడిసి మీరు ఎట్ట ఉన్నారు, ఈ కాలానికి విధిగా వచ్చినారని చెప్పి నేను పట్టుకొని వేడిసి పనిలో చేర్పించినాడు, చేపల పనులు. ఓహో, అంటే మీరు గత జన్మలో దేవత లేకపోతే దేవతా స్వరూపమా? అవును. అప్పుడు ఆడి చావ చేసుకుంటా ఉన్నాను. కొద్ది రోజులకి మా పెదమా ఇప్పుడు ఆఖరి సంబంధం కలుపుకోవడానికి ఆమె ఆడబిడ్డ కూతుర్ని ఇచ్చి చెయ్యాలనేసి డక్కిలి మండలం అక్కడ పోయి చేరి ఈమెను తీసుకుని అక్కడ పెట్టుకొని ఆమె కూతుర్ని ఇచ్చి చెయ్యాలని చెప్పనేసి మా మామకు ఫోన్ చేసినంట. మా మామకు ఫోన్ చేస్తే మా మామ ఏమంటే నన్ను రమ్మని, నేను తిరుమలలో ఉంటే నన్ను రమ్మని ఈ మాస్టర్ సవాల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను నా కూతుర్ని ఇచ్చి చేసేదే, నువ్వు వస్తావా రావు అని చెప్పి నాతో సవాల్ చేస్తున్నాడు. నువ్వు వచ్చి పోయి మీ పెద్దలకు పిలుచుకొని పోయి మాట్లాడిపించి ఏం చెప్తారని చెప్పి నన్ను పిల్లలు ఫోల్డర్ ఏంటమ్మా, ఏమున్నాయి అందులో? దీంట్లో ఉన్న ఆ రికార్డులు అన్నీ ఉన్నాయి. ఏం రికార్డులు? మా ఆయన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు. ఎవరి మీద? మీ అత్త మావల మీద? వాళ్ళ మీద? మా భర్త మీద మీరు ఇచ్చిన? మేము ఇచ్చినటివి. మళ్ళా ఒక్క తిప్పలు కాదులేమ్మా, చెప్తే మీకు. ఎంతకాలం క్రితం అయిందమ్మా ఈ కంప్లైంట్లు ఇవన్నీ? ఇప్పుడు ఈ మధ్య కాలం కూడా నడుస్తున్నాయా? ఈ మధ్య కాలం కూడా నడుస్తూ ఉంటే కొద్ది రోజుల తర్వాత కేసు ఇచ్చిన తర్వాత, కేసు కట్టిన తర్వాత నేను మీకు అన్ని రాయిస్తాను, మీకు పోషిస్తాను, ఆ వాయిదాలు నేను తిరగలేను, వాళ్ళు కాంప్రమైజ్ వచ్చాడు. కాంప్రమైజ్కి వచ్చి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కేసు ఎగురు కొట్టేసి అని చెప్పి ఇక్కడ మీరు ఆల్రెడీ అడవిలో ఉంటారు కదా, మీ ఆయన కూడా అడవిలో ఉండడానికి ఓకేనా? అడవిలో ఉండాలంటే ఇంట్లో ఉండి పిల్లలు పోషించుకుంటాను, భగవంతుడి కాడ నేను నీతో కూడా ఉంటాను. అదే నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ పిల్లలు చూసుకుంటా, నేను అటు వస్తా ఉంటాను అన్నాడు. ఓకే అని చెప్పాడు. ఎప్పుడైంది సెటిల్మెంట్? ఇదయ్యి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు చేశాడా? లేదు, అది కేసు ఎగిరిపోయింది. ఆయాల నుంచి వాళ్ళ కాడికి. ఏమైనా ఆస్తులు ఉన్నాయా మీ ఆయనకి? ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4 ఎకరాలు దాకా ఉండింది మేడం. 4 ఎకరాలలో ఎకరా నేల 2 ఎకరాలు నేనే కొనుక్కున్నాను. మా మామ ఉండగానే అప్పులు ఉంటే అప్పులకి సంబంధించి మాకు అప్పులు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేపించలే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేపించుకునే కాగితాలు మాత్రం రాసిచ్చినాడు మా మామ. కానీ అంతలోనే చనిపోయినాడు ఆయన. పిల్లల పేరు మీద రాసిమన్నా, నాకొద్దు. వాళ్ళకి మా అత్త లేదు, మామ లేడు, మర్ది లేడు, నాకు వద్దు, ఆయనకి వద్దు, పిల్లల పేరు మీద రాయించి. అప్పుడు చిన్న పిల్లలు కదా. అడిగారు? మా మామని అడిగారు. ఆల్రెడీ లేడు కదా మీ మామ, మా మామ లేడు, తెచ్చేసి రాయిచ్చున్నాడు. ఇప్పుడు ఈయన తిరుక్కుంటున్నాడు, రివల్స్ అవి. ఇప్పుడు ఉన్న ఆమెకి కావాలా? ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడా? ఆ పెళ్లి చేసుకున్నానని తీసుకొచ్చి పెట్టుకొని ఆమెకి 2 పిల్లలని. మరి నువ్వు యాక్సెప్ట్ చేసావు? ఈ సెటిల్మెంట్ ఎందుకు చేసుకున్నావు? నువ్వు ఇక్కడ ఉండు, అక్కడ ఉంటాను అని ఆయన అంటే నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? ఆల్రెడీ నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నువ్వెవడరా నా దగ్గరికి రావడానికి? ఒప్పుకోలేదు మేడం, నేను ఒప్పుకోలేదు. నేను వాళ్ళు వదిలేస్తాను, వాళ్ళని వదిలేస్తాను అన్నాడు. 20 ఏళ్ల తర్వాత నీ దగ్గరికి వస్తానంటే నువ్వు నమ్మావు. నేను నమ్మలేదు. నా కాడకు వస్తానన్నా నేను ఎప్పుడు నమ్మలేదు. ఎందుకంటే ముందు కేసు పెట్టింది కాడ భార్య కావాలని ఇదే మాస్టర్ డక్కిల్ స్టేషన్లో కేసు పెడితే భార్య కావాలని చెప్పి తోడుకొని వచ్చి, ఒకసారి పేపర్స్ ఇవ్వమ్మా, తోడుకొని వచ్చి చేతులు గాళ్ళు కట్టేసి కై కాడకని చెప్పి చేతులు గాళ్ళు కట్టేసి గుణుకులు పోసినాడు. ఒకసారి మొత్తం ఇవ్వమ్మా. ఇప్పుడు ప్రస్తుతం మీ బ్రతుకు తెరువు ఎలా? బతికి తీరు ఎట్ట బతకలేక అడవుల్లో ఉండి పూజ చేసుకుంటూ గాడు అక్కడ ఉండి భగవంతుడు 10 మంది వచ్చి అమ్మ ఆమె దేవుడు దేవుడు అంటున్నారని చెప్పి నలుగురికి పొక్కుతనం ఒకటవి. అంటే ఏంటమ్మా, భిక్షాటనమా? భిక్షాటన దైవ శక్తులనే ఉంటాను, దైవ పూజలనే. ఆ నాయన ఏం చెప్తున్నాడు, పూజారి టైపు. సో మీరు పూజలు చేస్తూ డబ్బులు అవి గుడికి వచ్చిన వాళ్ళు ఇస్తారు. గుడికి వచ్చిన వాళ్ళు కూడా నేను ఆడిచ్చేది, ఆడిచ్చినా నేను అడిగేది లేదు. ఇష్టపూర్వకంగా ఎంత ఇస్తే అంత. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన పింఛన్ వస్తుంది, నెల పింఛన్ వస్తుంది. నాకు దిచ్చి ఏమని చెప్పాడంటే నాయన స్వామి కనిపించి నాకు గుడి
ప్రాబ్లం ఉంది. మేడం మీరు అసలు ఎఫ్ఐఆర్ ఏం చేయించలేదు కదా, స్పందనాల్లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ గారు ఉన్నది మేడం. ఈ రోజు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చారమ్మా మీరు? మీరు మాకు సహాయం చేసి మాకు సాయం చేస్తారు. అంటే ఏ విధమైన సాయం? ఉన్న ఆస్తులు పిల్లలకి ఇస్తారు, పిల్లల పేరు మీద రాయిస్తారు, ఇల్లు లేదు, వాళ్ళ భవిష్యత్తు కావాలనేసి ఇంట్లో కూడా ఉండకుండా అయితే బయట వేసి వస్తువులన్నీ తెచ్చిపెట్టిన వస్తువులతో కూడా మొత్తం ఊడ్చుకొని ఎత్తికెళ్ళారు. మొత్తం మీద ముమ్మల మీద చేరి కట్టినారు మర్దికని ఇల్లు. మళ్ళీ కావాల్సింటే ఆ ఇల్లు కడదామని గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. నేను తిరుమలలో పని చేసుకుంటుంటే కూడా ఆ జీతంతో కూడా తీసుకొచ్చి నా కొడుకుని వాళ్ళ దగ్గర నా కాడకి రానియకుండా పెట్టుకొని ఉన్నది నా పిల్లలు ఇద్దరు ఇంటికి వారసులుగా ఉండేది. మా మర్దికి పిల్లలు లేరు. ఆయనకి ఒళ్ళు బాగలేకుంటుంటే పిల్లోని కూడా తీసుకొని వెళ్దామంటే ఇల్లు ఏవాకి ఏమైపోతుంది, ఉన్నది ఓడిదే కదా, ఇంకెవరు లేరు కదా, ఉన్నదంతా మొత్తం ఓడదేను అని చెప్పి నేను ఓడి నా కాడకి రానియకుండా ఓడి దబాంచి పెట్టుకొని చేసినారు. కొద్ది రోజులు చేసిన తర్వాత గుణుగులై పోసి కొట్టడం కడికి ఇక్కడ ఉంటే ఇంకేడన్నా కనిపించినా కాడ ఏమన్నా చేస్తాడేమోననేసి మా వాళ్ళు భయపడి కోవేటికి ఇక్కడ పంపించారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? 3 సంవత్సరాలు నేను అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఆడింట్లో పెట్టిన మనిషి. అప్పుడు మీరు ఇలాగే ఉండేవాళ్ళమ్మా? లేదు, మామూలుగా ఉండే. అక్కడ కూడా పెట్టినమ్మా, ఇంట్లో పెట్టినమ్మా, ఇంటికి డబ్బులు పంపిస్తాను, ఎట్ట పోవాలో ఎట్ట రావాలి అనేది నాకు తెలియదు. ఈ నుంచి పోయినా నా ఇంట్లో ఉన్నానే కానీ నా ఇంట్లో నుంచి బయట ఏ విధంగా ఉన్నదనే సంగతి నాకు తెలియదు. నేను ఇంటికి డబ్బులు పంపిస్తానని చెప్పి తీసుకొని 2 లక్షల దాకా వాడేసుకునేసింది ఆడ మనిషి. వాడేసుకునేసి మళ్ళీ రిటర్న్ నా మీద చేతులకి చట్టానికి చెప్పే కాడికి రిటర్న్ నేనే నేను వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఇది చేపించి వాళ్ళు కూడా ఒక 5 నెలల జీతం ఇవ్వకుండా కూడి నీళ్ళు తినకుండా చచ్చిపోదామా అని మన బిడ్డలు వదిలేసి ఇంత దూరం వచ్చి మీ సేవ చేసి నా బిడ్డలు పొస్తి పెట్టించి మిమ్మల్ని ఇక్కడ మీకు సేవ చేసేదానికి నేను వచ్చిన నా బిడ్డలు కడుపు కూడు సాక్కుందామని కదా నేను ఇక్కడికి వచ్చినానని చెప్పి నేను అక్కడ లేనిపోయిన అవసాట్లని పడి. ఎప్పుడమ్మా అది? ఏ సంవత్సరంలో? 3 సంవత్సరాలు 2010లో. 2010 నుంచి 13 వరకు కువైట్ లో ఉన్నారు. 2008 నుంచి 11 వరకు జైల్లో పెట్టారమ్మా? జైల్లో పెట్టలేదు నన్ను. మరి తిండి అయితే నేనే అక్కడ ఆ ఇంట్లో వచ్చేసి మన ఇండియా ఆఫీస్ ఉన్నది కదా, ఎంబసీకి వచ్చేసారు. మన ఇండియా ఆఫీస్కి వచ్చేసి ఇండియా ఆఫీస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇండియా ఆఫీస్ ద్వారానే నేను ఇంక ఇక్కడ ఉన్నాను. నరకం నుంచి బాగానే ఆడ కొన్ని విధులు వచ్చినాయి. నేను వాటికి ఇది కాకుండా కూడి నీళ్ళు తినకుండా నేను ఆ ఇంటికన్నా వెళ్తానే కానీ మీ ఇంట్లో నేను ఉన్నానని చెప్పి నేనేసి ముట్టడేసుకొని కూర్చొని తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టినా వస్తేనే నేను బయట వస్తాను కానీ లేకపోతే నేను రానని చెప్పి 3 సంవత్సరాలు పిల్లలు ఎలా ఉన్నారమ్మా? మరి ఎక్కడ ఉన్నారు? మా అక్కల చెల్లెళ్ళు కడే ఉన్నాడు. అప్పుడు కూడా ఇతను రాలే? పాత్ర లేదు, మా అక్కల చెల్లెళ్ళే సాకినారు, ఆయన సాకలేదు. ఇప్పుడు మీ హస్బెండ్ తో సెటిల్మెంట్ అయింది 3-4 సంవత్సరాల క్రితం. ఇప్పటి వరకు ఏమీ ఇవ్వాల. మీరు ఇప్పటికీ చెప్పింది ఏంటంటే 1996లో మీకు పెళ్లి అయింది, ఓ 4-5 సంవత్సరాలు కలుస్తున్నారు, మీకు 3 పిల్లలు, 2 పిల్లలు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అబ్బాయి పెళ్లికి ఉన్నాడు. మీరు 15 ఏళ్ళ నేనే చేశాను. మీరు మధ్యలో 3 years కువైట్ వెళ్ళారు, అక్కడ కష్టాలు పడ్డారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. తర్వాత మీరు రియలైజ్ అయ్యారు మీరు గత జన్మలో ఓ దేవత అని, మీరు ఈ దీంట్లోకి కన్వర్ట్ అయ్యారు. అయినా కూడా పిల్లల బాధ్యతలు చూసుకుంటానే ఉన్నంతలో నీ తిండి నువ్వు తింటున్నావు. ఆస్తులు పెండింగ్ ఉన్నాయి, ఎప్పుడైతే ఉన్నాయో వాటి మీద మీ ఆయన మీద కేసు ఫైల్ చేసావు. ఆయన కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని సెటిల్మెంట్కి వచ్చి రాసిస్తాను అన్నాడు. అన్నవాడు కాస్త ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయాలి. అతన్ని నమ్మి నువ్వు కేసులు విత్డ్రా చేసుకున్నావు, పోలీస్ స్టేషన్ కేసు, అంతేనా? లాయర్ ఎవరినైనా పెట్టుకుంటే ఆ కేసులు పార్టీషన్ సూట్ వేసేవాడు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? మీరు అసలు టీవీలో చూడరు కదా, మేము ఎలా తెలుసాం మీకు? కొద్ది రోజులు ఇంటికి వచ్చిన తర్వాత మా పాప చూస్తా వచ్చింది. మా పాప ఇవన్నీ చూసిన తర్వాత మొన్న మా కొడుక్కి వ్యాక్సిన్ జరిగింది. వ్యాక్సిన్ జరిగి చెయ్యి ఎముకి ఇరిగిపోయింది, నరం దెబ్బతిన్నింది. నరం దెబ్బతిన్న నుంచి ఆపరేషన్ జరిగింది. సో పిల్లలకి ఏ కష్టం వచ్చినా నువ్వు వెంటనే వస్తావు ఇక్కడికి. ఓకే. ఆ బాబుని 4 రోజులు హాస్పిటల్లో పెట్టుకుని ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉండదు. ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఇంకా మరి మీ ఆయనకి ఇన్ఫార్మ్ చేసి రావాల్సిన ఆస్తి ఇవ్వు, లేకపోతే ఇగో ఇట్లా నువ్వేం చేస్తావని పట్టుకొని కొట్టి, బాబు మీద కూడా పట్టుకొని కొట్టి, ఇంట్లో ఉన్న గిన్నెలు సొమ్ములు అన్నిటి బయట వేసి వాళ్ళ మర్దాలు తమ్ముడు భార్య ఏరే పెళ్లి చేసుకొనేసింది. ఈ ఆస్తి మాకు పంచిచ్చిన
పెద్దల తరపున మధ్యస్థాలు పెట్టి ఆస్తి అంతా మీ చేసింది. మామగారి పేరు మీద ఉందా, మీ ఆయన పేరు మీదకి వెళ్ళిందా, లేకపోతే అసలు ఆ మా పేర్లు ఆయన పేరు పంపకాలు మీదకి అయిపోయినాయా? రాయలేదు. మా మధ్య భార్య ఏమంటే వాళ్ళ మేనమామలు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చిన్నాయన కొడుకులు పెదమ్మ కొడుకులు వాళ్ళు మీ చెవల్లో పని చేస్తారు. మీ చెవల్లో వాళ్ళే పని చేస్తుంది. మార్చేసుకున్నారా? వాళ్ళ మీద ఆమె మీద మార్చేశారు. మాకు పంచిచ్చిన ఫలం మధ్యస్థులకు కేసులు పెట్టి మా మామ మీ మా పేరు మీద మామగారు రాశారు. సంతకం పెట్టినట్టు ఆవిడ పేరు మీద మార్చారా? మీ ఆ మామగారు సంతకం సంతకం పెట్టినట్టువే మార్చున్నాడు. పెట్టేశారు, మీ మామ ఆవిడకి ఇచ్చాడని రాసి పడేశారు. వాళ్ళది ఆమె కొన్నట్టు రాశారు. ఈయన ఆమెను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కనున్నాడు కదా, ఇద్దరు బిడ్డలకి కావాలనేసి పెళ్లి చేయకతాలకే నేను ఆస్తికి మా మామతో పోట్లాడేటప్పుడు మీ మామగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా మామ చనిపోయి అయిపోతున్నది 10 సంవత్సరాలు. సుబ్బలక్ష్మి ఆస్తి గారు వాళ్ళ పేర్ల మీద మారిపోయి కూడా మ్మ్. 10 సంవత్సరాలు అయింది. 5 ఏళ్ల క్రితం మీ ఆయన మీద 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కేసు వేస్తే సెటిల్మెంట్ అన్నాడు. ఏమి ఇస్తానన్నాడు? ఆస్తులేమీ లేవు కదా. ఏమి అంటున్నాడు. మరి ఏమి లేని దానికి ఏమి ఇస్తా అన్నాడమ్మా? ఏమి లేదంటే మా కొడుకు పేరు మీద ఎకరా నేల రాయిస్తున్నారు సార్. ఎకరా నేల సెటిల్మెంట్ నేల ఉన్నది. ఇప్పుడు మేము నేను సదాగా తీర్చుకున్న నేల ఉన్నది. ఈ రెండు ఉన్నాయా? అవి కూడా లేవా? ఉండదు. ఆ రెండు ఉండదు. ఆ 2 వరకు ఉన్నాయి పిల్లలకి. ఆ 2 వరకు ఉన్నది. అది కూడా వాళ్ళకి భాగం కావాలంటున్నాడు. పొజిషన్ లో ఎవరున్నారు అంటే ఆ భాగంలో మీ పేర్ల మీదే ఉన్నాయి, మా మామ పేరు మీదనే ఉన్నాయి. ఇంకా ఆవిడ పేరు మీదకి మారలేదా? లేదు, ఈ దొంగ ఆన్లైన్ లో వెక్కిచ్చున్నాడు అంతవరకు ఆమె మీద రాసుకున్నట్టు. మీ పేరు మీద మీ అబ్బాయి పేరు మీద ఉందన్నావు కదా, అవేమైనాయి? మా పేరు మీద ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. రాయిస్తున్నాడు, రాత్కోకం రాయిస్తున్నాడు కానీ ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఎక్కలేదు. ఎక్కలేదు. ఎక్కిస్తాను అన్నాడు, రాలా రాలేదు. సెటిల్మెంట్. మీ ఆయన ఫోన్ ఎక్కలేదు. నెంబర్ పనిచేస్తుందా? పనిచేస్తుంది. సరే, ఓకే. సుబ్బలక్ష్మి గారు, ఇప్పుడు మీరు దేవత అన్నారు కదా, ఇప్పుడు దేవత గత జన్మలోనా? గత జలమునని ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. గత జన్మలో మీరు దేవతని మీరు ఎలా అనుకుంటున్నారు, మీకు ఎలా తెలుసు? గత జన్మలో నేను దేవత అనేసి నాకు డీటెయిల్ గా స్వామి అమ్మ కనిపించి చెప్పి స్వామి? నాకు చెప్తారా? డైరెక్ట్ గా మీతో నేను మాట్లాడినట్టే నాకు ఉపదేశం ఇస్తారు. ఉపదేశం ఇచ్చి చెప్పి నువ్వు ఇంకెక్కడ ఉండేదానికి లేదు అంటే ఒట్టి తరిమేసిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన విచ్చాటే నేను ఆ అంగిడి పెట్టుకొని అక్కడ కూడా చాలా అగసాట్లు పడితే కూడా ఆ నాయన మహానుభావుడు పోలీసులు నాకు హెల్ప్ చేసి ఆ దాన్ని అమ్ముకుంటూ పూలు పెట్టుకొని రోడ్డు మీద పెట్టుకొని పిల్లలు గత పోషించుకున్నాను. జన్మలో మీరు దేవత అయితే కనుక అడవిలోకి వెళ్ళి ఉండాలని ఉందా? అవును. ఎందుకు? ఇక్కడ ఇళ్లలో ఉండలేను, ఇంట్లో కొనుక్కొని నిద్ర చేయలేను, పడుకోకూడదా? కొనుక్కోలేను, ఈ కుర్చీల మీద కూర్చోలేను. కాకుంటే మీరు బలెంతం చేస్తారట్టు కాదు, వచ్చినప్పుడు కూర్చోకూడదా? కూర్చోలేదు. కూర్చోకూడదు, కూర్చోలేను కాడ చాపని పీటని ఒక గుడ్డ నేల మీదే. కానీ అడవిలో జంతువులు ఇవన్నీ ఉంటే పర్వాలేదమ్మా? పర్వాల అంటే మీ వరకు రావా? రావు. చూసారా? వచ్చినా వెళ్తాయి. సింహాలని పులిని చూసారా? చూశాను, ఎల్లంగుడ్లు చూశాను. ఏది నల్లమల్ల అడవులైనా అవి? నలబల్లి కాదు, ఉమ్. గొల్లపల్లి అడవి. పెద్ద అడవి. పెద్ద అడవి. తిరుమల కొండకి దేవతల అవతల తిరుమలను దేవతల మేము ఉంటాను. అక్కడ కూడా చాలా సమీక్ష వచ్చింది. ఆ దేవుడి కాడ కూడా వీళ్ళు ఇదే మాస్తో పోరాటం చేస్తా ఆ గుడి నేను పోయిన తర్వాత జనాలు బాగా ఎక్కువయ్యారు. ఎక్కువైనా ఆ వచ్చిన ఆదాయం అక్కడ ఉన్నాయనే తీసుకుంటున్నాడు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని కదా, ఈ జనాలు వచ్చినప్పుడు గుడి పని చేపించాను. వచ్చిన వాళ్ళు ఇక్కడ అడుక్కొని ఆయన పోత పనులు చేపించాలి, అది గుడికి మీరు ఏదైనా సహాయం చేయండి. పూజలు చేసి ఆశీర్వదిస్తే వాళ్ళకి అన్ని జరుగుతూ జరుగుతూ వచ్చినాయి. సూపర్. ఎలా వస్తారమ్మా గుడి వరకు? ఎలా వస్తారు? నడకనే వస్తారు? బైకులలో వస్తారు, కార్లలో వస్తారు, టాటర్లు ఆటోలు అన్ని వస్తాయి. అది ప్రత్యేకంగా శివాలయం శివాలయం పైన ఆయన ఇక్కడ ఎన్నో ఉన్నాడు, అక్కడికి ఎవరు పోలేరు. కాదమ్మా, ఆశీర్వాదం మీది, బలం మీది, భక్తి మీది. మరి మీ సొమ్ము వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఎలా? మరి అక్కడ కూడా అది అది నేను దానికి కూడా ఆశించలేదు. నేను పూజకి ఆశించి ఆయన గుడి పెబలం అవుతుంది అనేదే నేనేమనుకున్నా. ఆయన ఇచ్చింది ఏమంటే నా గుడి పెబలం కావాలా, నాకు దీపం వెలగాలనే రమ్మని పిలిచాడు. ప్రబలం అవ్వాలి. కానీ మీ మా తిండి ఎవరో ఒకటి తెచ్చి పెడతా ఉంటారు, చేసుకుంటూ వచ్చింది భోజనానికి. ఆరోగ్యం సమస్యలు ఏమైనా వస్తే అవన్నీ ఏమి ఉండదు. నాకు ఆరోగ్య సమస్య వస్తే ఆయన బండారి, ఆయన మీద పోసిన అభిషేకం నీళ్లు, అమ్మవారి పత్రి, అది చాలు. నాకు ఇంకా హాస్పిటల్కి పోయి సూదేయించుకునేది ముందు మాత్ర తిని పైకి లేలేను. ఎంత ఉంటది వయసు ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు మీకు? 46, 47 ఉంటది. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? మేము ఇప్పుడు నా కొడుకు సమస్య కోసం వచ్చాను. నా కొడుక్కి ఇల్లు కావాలి, మా మొగుడితో ఉన్న ఆస్తి పిల్లల మీద రాపించాలి. నాకు గుడికాడ కొంచెం సమస్య ఉంటే ముందు సీఎం కాడి నుంచి ప్రోగ్రాంతో తెప్పించుకున్నాను. అక్కడకాడ ఉండికుంటాను. నన్ను కాటేసి కొట్టడం,
నేను ఎవరు? చెప్పినట్టు అక్కడ ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ వారి వచ్చిన వాళ్ళంతా అమ్మ అమ్మ అంట పిలుస్తున్నారు అనేసి ఆమెనే కలవరిస్తున్నావు అనేది వాళ్ళు చెప్పిన Domination మాట చేస్తున్నావని కుళ్ళు పట్టారు. వాళ్ళకే వండి పెట్టేది. నేను తెచ్చి పెట్టింది కూడా వాళ్ళకే వండి పెట్టేది, తినేది వాళ్ళు వచ్చినప్పుడు కూడా. వాళ్ళ భర్త ఉంటే కూడా వాళ్ళ భర్త కూడా అమ్మ అమ్మ అని అంట అన్ని పనులు చేయించుకొని నాకు పొదుపులో ఒక 3 లక్షలు ఇస్తే కూడా ఆ 3 లక్షలు కూడా గుడి మీదనే అయ్యో ఇచ్చాను. వాళ్ళతో ఒక కష్టం ఉంది, వీళ్ళతో మేమేం చేయాలని వచ్చారు. నాకు నా కొడుకు ఉన్న అదే, ఆ పిల్లలకి మా ఆస్తి పిల్లలకి ఆస్తి కావాలి. భగవంతుడి కాడ ఉన్న దానికి పర్మిషన్ వచ్చినా మనం ఈ ప్రోగ్రాంలో నుంచి ఉన్నాడు కదా సీఎంగా సారు పవన్ కళ్యాణ్ సారు, ఆ ఆఫీస్ నుంచి కాడ వచ్చినాయి. ఆడ నుంచి వచ్చిన ఆమెకి గుడికి ఎగటాన్ని చేయమని చెప్పినన్నా ఇవ్వకుండా సర్వేం చేయకుంటున్నారు. కట్టిన గుడిని తోసేయటం, నిన్ను గుళ్ళోకి నన్ను రానియకుండా ఎక్కడ రానివ్వని వ్యక్తి. ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు తిరుపతిలో ఉంటారు, నెలకొకసారి వస్తారు. మీరు ఒక్కళ్ళే ఉంటారా అక్కడ? నేను ఇంకెవరైనా ఒక్కదాన్ని ఉన్నారా మీలాగా? లేదు, నేను ఒక్కదాన్నే ఉంటాను. పంతులు వీళ్ళు ఉంటారుగా పూజలకి వాటికి. వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఒకదాన్ని. వచ్చిన భక్తులు చేసుకుంటారు. సరే, వెళ్తారు. నువ్వన్నా ఉంటే గుడి రన్ అవుతుంది కదా, నిన్నెందుకు వెళ్ళనివ్వట్లా? నేను ఉంటే అందరూ నా రాజ్యం అయిపోతుందని అమ్మ వచ్చిన తర్వాత గుడి ఈర్ష్య. ప్రబలం అయింది. ఈర్ష అంతే. గుడికి సంబంధించినటువంటి వ్యవహారం మాకు ఎటువంటి సంబంధం లేదు, అది మీ యొక్క పొలిటికల్ ఇష్యూ, అందులోకి మేము జోక్యం చేసుకోవట్లేదు. ఇక్కడ ప్రత్యేకంగా మీరు అంత దూరం నుంచి శ్రీకాళహస్తి నుంచి ఇక్కడ వరకు మా మీద పద్మవ్యూహం అనే కార్యక్రమం మీద నమ్మకంతో రావటం అనేటటువంటిది యాక్చువల్లీ ఎంత దూరం మనం ప్రభావితం ఆ చేస్తున్నాం నాయన అనేది. దయ మిమ్మల్ని కలవాలని నాకు ఆ నాయన కల్పించినాడు. మీకు ఆ నాయన భగవంతుడి ఈ రూపంతో నీకు కలిసి మాట్లాడాలని. సంతోషం అమ్మా. శుభలక్ష్మి గారు, ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎంతవరకు అంటే నేను చెప్తున్నాను, మీరు దైవాన్ని నమ్ముకున్నారు, ఏ సౌకర్యాలు ఏ సుఖాలు ఏ సంతోషాలు అక్కర్లేదని చెప్పి ఒక అడవిని నమ్ముకున్నారు, కుర్చీలో కూడా కూర్చునకుండా నేలని నమ్ముకున్నారు, పడుకోవటానికి మంచం లేకుండా నేల మీదే పడుతున్నారు, ఏ పొలమో కాయో తింటూ అలా ఉంటున్నారు, ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, ఆ పత్రో ఆ తీర్థమో తీసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు, ఈ భావ్య ప్రపంచాన్ని నుంచి ఎక్కడో దూరంగా వెళ్ళి ఎంతో ఆనందంగా ఉన్న దాంట్లో ఆనందంగా ఉంటున్నారు. పిల్లలు కోరుకుంటున్నారా అంటే ఓకే, మీరు పరితపించేటటువంటి ఈ పోరాటం అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎంత అడవిలోకి వెళ్ళినా కూడా మా పద్మవ్యూహంలో స్టోరీలు మనకు తప్పవా, ఎన్ని అవతారాలు ఎత్తినా కూడా ఈ పద్మవ్యూహంలో ఉండే ఈ చక్రవ్యూహం ఈ పద్మవ్యూహంలో ఉండే ఈ కుటుంబ తగాదాలు తప్పవా, అడవిలోంచి వచ్చి ఇక్కడ కూర్చుని నా భర్త మీద కేసులు వేసాను ఎఫ్ఐఆర్లు వేసాను అనే కానీ నాకు న్యాయం జరగట్లేదు, నా పిల్లలకి న్యాయం చేయండి అనేటటువంటి మాట ఎలా ఉంది అంటే కనుక ఇంక ఈ భార్యాభర్త కుటుంబ సమస్యలు అన్నిటికీ అతీతమేమో, అడవిలో ఉన్న ఆకాశంలో ఉన్న స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఎఫ్ఐఆర్లు రాసుకోవటం కేసులు పెట్టుకోవటం పోరాటం తప్పదేమో అని మిమ్మల్ని చూస్తుంటే మాకు అనిపిస్తుంది. ఏదేమైనా కూడా పిల్లలు ఆశపడుతున్నారమ్మా, అంటే ఈ ఏదైతే ఈ ఎకరంన్నర ఉందో దాని గురించి ఎక్కడో కృష్ణారామ అనుకుంటూ మీరు ఏదో మీ బ్రతుకు మీరు కొనసాగుతున్నారు, మీ బ్రతుకేదో మీరు చూసుకుంటున్నారు. ఏంటి ఈ ఎకరంన్నర వల్ల ఆ పిల్లలకి ఎంత ఉంటుందమ్మా? ఊరికి నేను అడుగుతున్నా, ఎంత ఉంటుంది? 2 ఎకరాలు ఒక దిగుడు ఉంది, పోనీ 2 ఎకరాలు 3 ఎకరాలు దాన్ని కూడా ఏరే వాళ్ళు దౌర్జన్యం చేసి పెడుతుంటే కూడా నేను పోరాడి అమ్మా అవన్నీ నాకు తెలియదమ్మా. నేను ఓన్లీ ఏంటంటే ఎంతవరకు ఇది వెసులుబాటు అవుతుంది, ఇది వెసులుబాటు అవుతుందా, జరుగుతుందా, జరిగే కదా జరగని కదా, దానివల్ల మీరు మానసిక ప్రశాంతత పోగొట్టుకోవటం ఎందుకు అనేటటువంటిది ఒక్కటే నా పాత్ర. నాకు ఆ కేసులు అవన్నీ తెలీదు. ఎందుకంటే కనుక ఇది ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. ఓకే, అన్ని ఒడిదొడుకులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు చూసేసారు, ఈ దేశంలో కాదు పరాయి దేశంలో కూడా సమస్యలు చూసేసి ఇప్పుడు గట్టిగా ఒక దేవతావతారంలో మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఎంతోమంది భక్తులకి ఆశీర్వదిస్తూ అరే భయపడకండిరా ఇలా ఉండండిరా అని చెప్పి మీ ఆశీర్వాదం ఇచ్చేటటువంటి మీకేమని మేము ఆశీర్వదిస్తాం, ఏమి ఆశీర్వదించగలం చెప్తున్నాను. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఎందుకంటే అన్ని సమస్యలు మీరే చెప్తున్నారు, ఒక మంత్రంతోనో ఒక మాయతోనో ఇట్టే తేల్చేస్తున్నారు. మీకు ఏ మంత్రం మాయం మేము వేయగలం, మాకే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటేనమ్మా, ఏమీ వద్దు అనుకున్నారు, మీరు ఏదైతే వద్దనుకున్నారో బహుశా మీ పిల్లలు కూడా అదే వద్దనుకుంటున్నారు. ఎందుకంటే కనుక రాటు తేలినటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఎంత కరుణించి కనికరించి ఈరోజు మా మాటలు వినేసి మీకు మళ్ళీ ఆస్తి రాసిస్తాడు నాకైతే తెలీదు. పిల్లలకి మీరేమీ ఆశపడట్లేదు, మీ పిల్లల గురించి అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఈ ప్రయత్నం నిజంగా ఫలిస్తాది అనే నమ్మకం ఉంటే కనుక ఓకే, నమ్మకం ఉంది, రైట్. నాకు మా మీద ఉంది, కానీ మేము కూడా జరుగుతుంది.
అమ్మా వినండి, పిల్లలకి ఎంతవరకు ఉందమ్మా? పిల్లలకి నీ మీద కావాలా? జరుగుతుంది కాదు, పిల్లలకు కావాలా? కావాలని నన్ను ఇంత దూరం పిల్లలకి. పంపించింది. మరి అతను వింటాడా? మేము ఫోన్ చేసి మాట్లాడితే కనుక అతను వింటాడా? వినేటటువంటి రకమైన వింటాడు. ఆ? మీరు ఫోన్ చేసి చెప్తే వింటాడు. మ్మ్. ఈ నుంచి పోతే మళ్ళా సరే, చూపిస్తాడు. పిల్లలు కూడా ఏం ఓకే. చెప్తున్నారంటే చాలా వరకు హింసిచ్చేసినాం, బాధలు పడిపోయేసినాము, కాకుంటే ప్రపంచానికి సరేనమ్మా. మూడు లాయర్ మేడం ఆలోచనలు. ఒక్క నిమిషం ఆగండి. మేడం. థ్యాంక్స్ అమ్మా. Thanks, madam. ఇక్కడ దాకా ఎక్కడి నుంచో మనుషులు ఉన్న ప్లేస్ వరకు రీచ్ అవ్వడం వేరు, మనుషులు కూడా లేని ప్లేస్కి రీచ్ అవ్వడం వేరు. మా సర్వీసులు కానీ సుమన్ టీవీ యొక్క వ్యూవర్షిప్ కానీ ఆ రేంజ్లో ఉంది. 2, పిచ్చి కామెంట్లు పెట్టకండి. ఒక 41 డేస్ 45 డేస్ మాల వేసుకున్న వ్యక్తుల్నే మనం చాలా రెస్పెక్ట్గా చూస్తాం. అలా అని వాళ్ళ సమస్యలు వాళ్ళు క్లియర్ చేసుకుంటారని కాదు. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి 20 ఇయర్స్ నుంచో 15 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ నుంచి ఆమె శివుణ్ణి నమ్ముకొని పూర్తిగా అందులోకి వెళ్ళిన వ్యక్తి. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాకపోవచ్చు కానీ, అంటే మనకు తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలి అనేది. కానీ మన దాకా వచ్చినప్పుడు ఆపరేషన్లు చేసుకోవడం కూడా టెన్షన్కి సంబంధించి, లేదా ఏం చేస్తే ఏమవుతుందో ఎందుకు, అవతల వ్యక్తి యొక్క కష్టాన్ని మనం కాన్సన్ట్రేషను రిలాక్స్గా వినగలం. మన కష్టమే వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడం కుదరదు. అమ్మా నువ్వే దేవతవు కదా, నువ్వే గత జన్మలో దేవతవు, నువ్వు బ్లెస్ చేస్తే అప్పుడు సమస్యలు తీరుతున్నప్పుడు నీ సమస్య నువ్వు తీర్చుకోలేవా అనే మాటలు, పిచ్చి కామెంట్లు పెట్టి మీ గొయ్యలు మీరు తవ్వుకోకండి. ఎందుకంటే ఏ పుట్లో ఏ పాము ఉంటుందో, ఎవరి దగ్గర ఏ మహిమ ఉందో. ఆవిడేమి ఇక్కడ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో వచ్చి కూర్చొని మాట్లాడట్లా, పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్న వ్యక్తి. కాకపోతే లీగాలిటీని ఫేస్ చేయడం ఆవిడ వల్ల కాదు. ఎందుకంటే ఆవిడ ఫారెస్ట్లో ఉంటుంది, ఉన్నంత వరకు బాధ్యతలు నిర్వహించింది. ఒక వాడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి వదిలేస్తే, ఒక స్త్రీగా కష్టపడి వేరే కంట్రీ వెళ్ళి పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఈ రోజున చాలామందిని మనం చూస్తామండి. దుబాయ్ అని, సౌదీ అని, కువైట్లని వెళ్ళి తిని తినక కష్టాలు పడి డబ్బులు ఇక్కడ పంపిస్తే అమ్మకో అక్కకో తమ్ముడికో లేకపోతే భర్తకో వాడుకొని తిని పడేసి, లేదా వాళ్ళ పేర్ల మీద ఇల్లు కొనుక్కొని వీళ్ళు వచ్చేసరికి అరజై చూపిస్తున్నారు. మీ కష్టార్జితాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తున్నప్పుడు అమ్మ తల్లులు కష్టపడుతున్న వ్యక్తులు మీరే జాగ్రత్త చేసుకోండి, మీకు నమ్మకం ఉన్న వ్యక్తులకే ఇచ్చి పంపించండి. అలాగే పంపించేసేటప్పుడు కూడా వీసాలు పాస్పోర్ట్స్ ఏవి ప్రాపర్గా ఉండవు. అక్కడ బల్లి పశువులు అయిపోతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. బాబోయ్ మమ్మల్ని కాపాడండి, మాకు ఇక్కడ నరకం చూపిస్తున్నారని. ఆమె నిజంగానే ఏమి శక్తి ఉందో ఏ మహిమ ఉందో కానీ కాపాడుకొని వచ్చింది ఒక రకంగా. అలా రాలేక సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు, రాలేక నరకం పడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. దయచేసి వెళ్ళేటప్పుడు ప్రాపర్ ఏజెంట్ల ద్వారా జాగ్రత్తగా వెళ్ళండి, ప్రాపర్ డాక్యుమెంట్స్తో వెళ్ళండి. అన్యాయం జరిగితే మన ఎంబసీలు ప్రతి కంట్రీలోనూ ఉంటాయండి, వాళ్ళ నెంబర్లు కూడా ముందుగానే ఏజెంట్ల దగ్గర నుంచి తీసుకోండి. మీకు హెల్ప్ కావాలంటే అక్కడి నుంచి వస్తుంది. విషయానికి వస్తే ఆమె ఫారెస్ట్లో ఉన్న బాధితులకి ఎప్పుడు కూడా ఒక మాట మంత్రంలాగా పనిచేస్తుంది. ఎందుకు మనం ఒక మంత్రాలు కానీ ఏదైనా మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్స్కి సౌండ్ తోటో మ్యూజిక్ తోటో అనారోగ్యాలు క్యూర్ అవుతాయని ఎందుకంటారంటే అదొక రిలాక్సేషన్. ఆ మంత్రం ఒక రిలాక్సేషన్, మా మాట ఒక రిలాక్సేషన్, ఒక ధైర్యం. అలాగే ఆమె చెప్పే మాటలు ఆమెను నమ్ముకొని అక్కడ వెళ్ళిన వ్యక్తులకి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అలా ఆవిడ ఆ గుడి దగ్గర ఫేమస్ అయ్యారు. మనిషి అన్నాక సహజమైన కుళ్ళు ఉంటుందిగా, ఇది సహజంగా కుళ్ళు లేదంటే పిచ్చిగా తిరుగుతూ ఉండాలి. వాళ్ళు అబ్నార్మాలిటీ అని మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. సహజంగా ఉన్న కుళ్ళిలో ఆవిడ అడుగుతున్నవి ఇక్కడ 2. ఒకటి, అమ్మ నా వంతు ప్రయత్నంగా నేను గుడిని డెవలప్ చేయడానికి నేను ఏమీ ఆశించట్లేదు, నేను అక్కడ చేశాను, కూర్చున్నాను. కానీ ఫలానా వ్యక్తి, అక్కడ లీడర్స్ ఉంటారుగా ఎప్పుడు కూడా, ఒక గుడికి అధికారి, ఈవిడ భక్తురాలు, నెక్స్ట్ సేవకురాలు. మేబీ గత జన్మ ఏంటి అనేది ఆవిడ మహిమ, అది మనం మాట్లాడట్లేదు, అది మాకు సంబంధం లేని టాపిక్. ఆ కుళ్ళు కుతంత్రాలు ఉన్న వ్యక్తులు ఎవరి కోసం సేవ చేస్తున్నారు? అందరూ దేవుడి కోసం, శివుడి కోసం సేవ చేస్తున్నప్పుడు శివుడిని ఫేమస్ చేయడంలో ఎవడి వంతు పాత్ర వాళ్ళది ఉంటుంది. ఆమె పాత్రకి రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆవిడ అంత సర్వీస్ చేసి మళ్ళీ సీఎం దగ్గరకో, డిప్యూటీ సీఎం గారి దగ్గరకో, ఇంకొకళ్ళ దగ్గరకో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ లోకల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది కూడా లీగాలిటీయే. ఎందుకంటే బాగా గుడి డెవలప్ అయితే ఎండోమెంట్ తీసుకుంటుంది, ఒక రేంజ్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత. ఇక అక్కడ గుడి అధికారి, దేవాదాయ శాఖ అధికారి అనో లేకపోతే ఓ లీడర్ అనో మనం సినిమాల్లో చూస్తుంటాం, ఈ డామినేషన్లు ఎక్కువ. ఇవి ఈ షో ద్వారా మనం సాల్వ్ చేయగలమా అంటే మేబీ నీ దగ్గరలో ఉంటే లీగల్గా ఆవిడకి చేయాల్సిన హెల్ప్ చేయొచ్చు. కానీ
అమ్మ దూరంగా ఉన్నాం కాబట్టి కొన్ని ప్రయత్నాలు మీరే చేసుకోవాలి. ఈ ఎండోమెంట్కి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అక్కడ మీకు ఉండే రైట్స్ పూర్తిగా ఉన్నాయి. దీన్ని అది ఆంధ్ర అయితే అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదు. రూల్ ప్రకారం మీరు హైకోర్టుకి కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ వెళ్ళే హక్కు మీకుంది. మేడం మీరు చేయలేరా అంటే ఇక్కడ నుంచి కొంచెం కష్టం, ప్లీజ్ ఆ ఒక్క విషయంలో క్షమించండి. నేను ఇక్కడ దాకా పోయేసి వచ్చాను, ఆ ఏరియా వరకు చేసిన కాడికి చేసుకుని వచ్చాను. అదేనమ్మా, అది మీరు ఇక్కడ దాకా రావడానికి రీజనే. కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని కుదరనీయకుంటే ఇద్దరిని చేస్తున్నారు కాబట్టి ఆ కోర్టు దాకా పోవాలా. సరే అంటే నేను అవి నాకు ఆ డాక్యుమెంట్స్ లో క్లారిటీ ప్రాపర్ గా లేదు. నేను ఇంకోసారి పూర్తిగా చూసిన తర్వాత ఆ విషయం మీద మాట్లాడతాను. యాక్చువల్ గా తనని ఆ గుడిలో ఇంతకాలం డెవలప్ చేసుకుంటూ తన వరకు తన ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాక ఆ గుడి దగ్గర ఉండే హక్కు పూర్తిగా ఆమెకు ఉంటుంది. ఎవరైతే ఆమె చెప్పిన గుడికి సంబంధించిన లీడర్షిప్ క్వాలిటీస్తో బిల్డప్ ఇస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారం చలాయిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆవిడని యాక్సెప్ట్ చేయండి. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయకపోతే ఆవిడని అక్కడ కూర్చొని ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాము. అలాగే సంబంధిత అధికారులు అందరూ కూడా దాని మీద కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. మీ పర్సనల్ విషయానికి తనకి ఏం అవసరంలా, ఇక్కడ మేము బతులాడి కూర్చోపెట్టాం చైర్లో. ఎందుకంటే ఆమెకి అది కూర్చోవడానికి కంఫర్ట్ కాదు, అలవాటు కాదు, ఆచారము కాదు. ఇక్కడ కూర్చుని ఎందుకంటే కింద కూర్చోపెట్టి మేము కూడా కింద కూర్చోవడం అంటే మళ్ళీ కూర్చోవడానికి షూట్ సెట్ అవుతుంది. అందుకే ఆమెనే రిక్వెస్ట్ చేసాం. మతాలు సాంప్రదాయాలు అనేవి మంచి క్యారెక్టర్తో పెరగడానికి, ఒక వ్యక్తికి ఒక వ్యక్తి రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి, మానవత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలా మానవత్వాన్ని డెవలప్ చేయడానికి పూనుకున్న వ్యక్తుల్లో ఆవిడ ఒకటి. సో అలాంటి వ్యక్తులకు మనం రెస్పెక్ట్గానే మాట్లాడదాం. కష్టాలు వచ్చినాయి కాబట్టి నువ్వు పెట్టలేవా, మీరు పెట్టారా, ఇట్లాంటి మాట్లాడద్దు. 2 ఆస్తికి సంబంధించి మేడం చాలా కష్టం. రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో ఆపోజిట్ వ్యక్తులను పిలిపించి మేము బెదిరిచ్చో కౌన్సిలింగ్ ఇచ్చో లేకపోతే వినకపోతే లీగల్గా కేసులు వేస్తామని లేకపోతే కేసులు వేసో ఒప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. మీవి మ్యారిటల్ రిలేషను మోర్ దాన్ 20 years సరిగ్గా లేదు. మీ కష్టాలు మీరు పడ్డారు, ఇక్కడ వరకు మీకు మార్క్స్ పడుతున్నాయి. కానీ ఆస్తి దాకా వచ్చినప్పుడు ఎవరి ఆశ వాళ్ళది. మీ హక్కులు వేరు, ఆశ వేరు. మీరు పట్టించుకోవట్ల 10 రోజులు ఇక్కడ ఉంటే అసలు ఒక రోజు ఇక్కడ ఉంటే 29 రోజులు ఫారెస్ట్లో ఉంటున్న వ్యక్తులు. పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆస్తి గురించి ఇవిడ అసలు లెక్కే చేయదు, వచ్చిన ఒక రోజులో మనల్ని ఏం చేస్తుందిలే అన్న ఒక ధీమాతో వాళ్ళు ముదిరిపోయిన వ్యవహారాలు. ఇన్ టైంలో మీరు పార్టీషన్ సూటు మీ పిల్లలకో మీ అక్కకో ఎవరో ఒకరికి చెప్పి అలా కోర్టులో వేయించేసి ఉంచినా కూడా మీ మామగారి స్వార్జితం కాకపోతే అది వారసత్వపు ఆస్తి అయితే మీ పిల్లలకి మీ హస్బెండ్కి వచ్చే షేర్లో 50% పైనే వచ్చేస్తుంది. ఇవి ఇన్ని సంవత్సరాలు వదిలేసి మేడం నా పేరు మీద ఉంది, మా అబ్బాయి పేరు మీద ఉంది కానీ డాక్యుమెంట్లు రాయలేదు అనేది, ఇవి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసినాక మీ ఏరియాలో ఎవరైనా ఒక అడ్వకేట్తో రిక్వెస్ట్ చేసి పార్టీషన్ సూట్ వేయించగలమే తప్ప ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామా లేదనేది డౌటే. అయినా మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఒకసారి మీ హస్బెండ్తో మాట్లాడతానండి, చూద్దాం ఆయన ఎట్లా రెస్పాండ్ అవుతారో. ఛాన్స్ ఉంది అంటే 100% మా వాళ్ళని ఎవరినైనా పంపించి మీకు అక్కడ సెటిల్మెంట్ చేయించడానికి చూస్తాం. ఛాన్స్ లేదు అంటే త్రూ అడ్వకేట్ ద్వారా పార్టీషన్ సూట్ వేసుకోవాలి. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేడం వాళ్ళ హస్బెండ్తో మాట్లాడతాం. ఓహో, మీ వారి పేరు కూడా సుబ్బరాజు, సుబ్రహ్మణ్యం. హలో సుబ్బరాజు గారు అండి? అవును మేడం. సుమన్ టీవీ పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాము. సుమన్ టీవీ పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాము. అడ్వకేట్ రమ్య గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడండి. సుబ్బరాజు గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మీరు పాల్గొవాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రాబ్లము కోర్టుల దాకా తిరగకుండా సాల్వ్ చేసుకోవడం బెటర్ కదా. చెప్పండి మేడం. మీ వైఫ్ శుభలక్ష్మి గారు వచ్చారు, ఆవిడ ఏమీ అడగట్లేదు మిమ్మల్ని. ఆల్రెడీ ఒక 498 కేసు ఫైల్ చేసినప్పుడు మీరు సెటిల్మెంట్ చేసుకున్న కండిషన్స్ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? అవును మేడం, ఎవరిల్లో పగలు కొట్టేస్తే అంటే వాళ్ళకందరికి వాళ్ళ ఎవరి ఇల్లు అంటే వాళ్ళ ఇళ్ళ బేగాలు పగలు కొట్టేస్తే దానికి నేను బాధ్యనా? పోనీలేండి సార్, కంగారు పడకండి. మీరు ఏం సెటిల్మెంట్ చేసుకున్నారు ఆవిడతో? కేసు ఎందుకు క్లోజ్ చేశారు? మీరు చెప్పిన హామీలు ఏంటి? నేను చూసుకుంటాను నా బిడ్డ నేను చెప్పిన. చూసుకున్నారా? మీ అబ్బాయి ఆల్రెడీ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందిలో ఉన్నాడు, చూసుకుంటున్నారా? హాస్పిటల్ బిల్లు కడుతున్నారా? అవును మేడం. కడుతున్నాడా అమ్మా? ఎంత అవుతుంది అదే? హాస్పిటల్ రోజు పోవాలంటే 500-600 అవుతుంది. పోయేదానికి టాక్సీ ఛార్జీ. మెడికల్ బిల్స్ అన్ని మీ ఆయన పెట్టుకుంటున్నాడా? లేదు. ఏమంటే పెట్టుకోవట్లేదంట కదా సార్?
2 రోజులు ఉన్నాడు హాస్పిటల్. మెడికల్ ఏమి పెట్టుకోవట్లేదంట కదా మీరు? ఒక్క రోజు చూపించి ఇచ్చినాడు 3000 రూపాయలు పెట్టి మందులు ఆమె అంటే. వద్దు గాని ఉమ్. కొడుకున్నాడు కదా, ఆ, ఆ అబ్బాయిని అడుక్కొనుకో. అడుగుదాం, అతన్ని కూడా మాట్లాడతాం సార్. ఆ. ఈవిడ పేరు మీద 1 ఎకరమో 2 ఎకరాలు ఉండాలట, మీ అబ్బాయి పేరు మీద ఉండాలట, పేపర్లు చూపిస్తుంది ఆవిడ. ఆ ఆస్తులు ఏమైనాయి? ఆస్తులు ఎక్కడికి పోలేదు మేడం, ఎక్కడున్న ఆస్తులు అక్కడే ఉన్నాయి. ఎవరి పేరు మీద ఉన్నాయి అవి? అవి మా నాయన పేరు మీద ఉన్నాయి. మీ నాన్నగారు ఏమీ రాయలేదు కదా, అన్ని ఎవరికో మీ కో సిస్టర్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంట ఆవిడ పేరు మీదకి. మేడం ఎంత తప్పు మేడం, కాకుండా ఉంటే- మీకు ఎంత వాటా వస్తుంది అందులో చెప్పండి? మీ పిల్లలకి ఎంత వస్తుంది, మీకు ఎంత వస్తుంది? నాకేం రాదు మేడం. ఎందుకని? వాళ్ళకి ఇచ్చేసినాను మేడం, ఎవరికి ఇచ్చారు? మా కొడుక్కే రాసి ఇచ్చేసాం మేము. ఇచ్చారా? అదే అడుగుతున్నా. మీ అబ్బాయికి ఇస్తే ప్రాబ్లం లేదండి, లేదా ఇప్పుడు మేము వచ్చి కేసులు వేయాల్సి వస్తుంది మీ మీద. ఆవిడ మమ్మల్ని నమ్ముకొని వచ్చినాక ఒక నిమిషం, ఇది కరెక్టే మీరు మాట్లాడుతున్నది. మీ అబ్బాయి పేరు మీద ఏ ల్యాండ్ రాశారు, ఎంత వాల్యూ ఉన్నది రాశారు, ఎన్ని ఎకరాలు? 1 ఎకరా నాకు పట్టా ఉండింది, అది డీకేటేనే. డీకేట్ అయినా రాసి ఇచ్చారా లేదా? రాసి ఇచ్చేసాం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సుబ్బలక్ష్మి గారు, మీ అబ్బాయికి ఇచ్చారా ఈ ఎకరం? లేదు లేదు, పేపర్లు ఇవ్వలేదు ఎవరి మేడం. దగ్గర ఉన్నాయి? అది మేము కొన్న నేల వరకే మేము ఉండే సదాగా మేము తనిగా నేను పోయినాక కొనుక్కున్న నేల మా మామలో సరే, అదైనా ఉందా? అది ఉంది. పొజిషన్ మీరే ఉన్నారా? మేమే ఉన్నాను. మీ ఆయన రాసి ఇచ్చింది అయితే కాదు అది. కాదు ఏమండి, ఆ డీకేట్ ల్యాండ్ వాళ్ళు కొనుక్కున్నదంట కదా? మేడం చెప్పండి సార్. అన్ని అబద్ధాలే మేడం. సెటిల్మెంట్ వేసిన అబద్ధం. సెటిల్మెంట్ నేల ఉమ్. మరదలు కావాలంటే- మా కాదు మామతో సార్, మీరు పోట్లాడి రాసి ఇచ్చిన అమ్మేటప్పుడు ల్యాండ్ ఏదన్నా అడ్డపోయి ఉందా? కేసులు మీరు 1 ఎకరం పెట్టి- రాసిస్తే మేము ఆవిడ సెటిల్ చేసి పంపిస్తాం ఇక్కడ. మేడం చెప్పండి సార్. మేము రాసి ఇచ్చింది ఆ ల్యాండ్. ఓకే, నేను లింక్ డాక్యుమెంట్లు చూస్తాను, ఒకవేళ మీరే రాసిస్తే పర్వాలా. అసలు మీ నాన్నగారి దగ్గర నుంచి ఎన్ని ఎకరాలు వచ్చినాయి మీకు? నాకు 1 ఎకరం వచ్చింది, మళ్ళా ఏరేగా కొద్దిగా మా నాయనది అది ఉంటే ఆ. అంతా వాళ్ళకే ఇచ్చేసాను. నేనేమి ఆడపెట్టుకొని సార్, మీరు ఏమేమి ఇచ్చారో చెప్తే అవి నిజాలు అనుకోండి, ఆవిడ కూల్ చేసి పంపించేస్తాం. అమ్మా, లీగల్ గా ఏం వెయ్యొద్దు, మీ ఆయన చేయాల్సిన న్యాయం చేసి నేను చెప్తాను కదా సార్. నేను చెప్తే ఎవరన్నా వింటారు, మీరు టెన్షన్ పడదు. మీ వైపే మాట్లాడాము ఇప్పటిదాకా మేము. మీరు ఏ ల్యాండ్లు ఇచ్చారో చెప్పండి, అవి నిజమా కాదా ఎంక్వైరీ చేస్తాం. ఇస్తే ఓకే, ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి దగ్గరుండి నేనే రాయిస్తాను మీ చేత. సరే మేడం. ఏమేమి ఇచ్చారో చెప్పండి సార్ మీరు. మేడం మేడం చెప్పండి. చిన్న విషయం మేడం, మా ఊర్లో వచ్చి నలుగురిని ఇస్తారచ్చండి. సార్ మీరు చెప్పండి సార్, మిమ్మల్ని నమ్ముతాను నేను. అది రాసి ఇచ్చినామా సార్? 1 ఎకరం రాశారు డీకేట్ ల్యాండ్, ఇంకా ఇంకొకటి మటుకు రాసాము. ఇంకా ఇంకా కొద్దిగా ఉండింది, అది కూడా వాళ్ళకే ఇచ్చేసిన నేను. రాసి ఇచ్చారా లేదా? అది రాసి లేదు, కానీ నేను పోట్లేదు కదా. సరే, నేను మీరు అది వాళ్ళకే రాసిస్తారా? నేను ఇచ్చేసాను. ఇప్పుడు మా వాళ్ళని, మా టీంని పంపిస్తాను అక్కడ, జూనియర్ అడ్వకేట్లను ఒకళ్ళని ఆ, రాసి ఇచ్చేస్తారా అది కూడా? అంతా రాసుకోమని మేడం. నాకేంది సూపర్, మేడం? అది మీరైతే సంతకం పెడతారు. రేపు సస్తా నేను. సార్ కంగారు పడకండి, అంత అవసరం కాదు కాదు. మేడం. కాదు, వినండి సార్, మీరు ఎలాగో అది పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ పేపర్లు కూడా రాసి ఇచ్చేయండి. మా అడ్వకేట్స్ వస్తారు అక్కడికి. తీసుకుంటేనే వెళ్ళిపోయింది, నా బతికే బస్ స్టాండింగ్ అయిపోయింది. నాకు మొగుడు ఆస్తి, నాకు మొగుడు వద్దు, నాకు బిడ్డలు ఆస్తే కావాలని ఇన్ని సంవత్సరాలు పోరాడింది. సరే అదే ఇచ్చేయండి. సరే సార్, అదేదో ఇచ్చేసారా అంటున్నారు మీరు. ప్రాపర్ డాక్యుమెంట్లు లేకపోతే నేను అవి రాయిస్తాను, మీరు అవి ఇచ్చేయండి. మీకు ఆవిడకి సరే, ఎలాంటి మీరు- తలనొప్పి లేదు. ఆ. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఆవిడ ఫోన్ చేసినప్పుడో లేకపోతే ఆవిడకి మీరు ఫోన్ చేసినప్పుడో పిల్లోడితో మాట్లాడినప్పుడు కొంచెం వల్గర్ గాను తిడుతూ మాట్లాడుతున్నారట. దయచేసి ఇక నుంచి అలా మాట్లాడకండి. కూల్ మేడం, నేను ఒక మాట చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఇప్పుడు నా తమ్ముడు ఆస్తి నాకు వస్తుందా? రాదు. నిన్ను సాకుండొచ్చు చిన్న బిడ్డ, అప్పుడు నువ్వు వయసు వచ్చే కాడికి నీ అమ్మ కాడికి వెళ్ళిపోయావు. ఓకే ఇప్పుడు వాళ్ళ పేరు మీద వచ్చింది, అది గవర్నమెంట్ ల్యాండ్. సార్, అవి కూడా నేను ఎంక్వైరీ చేస్తా. మీ ఆ, బ్రదర్ది గవర్నమెంట్ ఇచ్చింది, అడగమని ఆవిడకి మేము చెప్పం కదా. మేము నిజాయితీగా మాట్లాడతామని మీకు ఐడియా ఉంది కదా. మీకు మీ నాన్నగారి దగ్గర నుంచి వారసత్వంగా మీకు వచ్చే షేర్ వాటాలు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అది వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది చూస్తాం. ఒకవేళ మీరు ఇస్తాము అంటున్నారు కాబట్టి ఇచ్చేసాం అన్నారు ఒకటి, ఒకవేళ పేపర్లు సరిగ్గా లేకపోతే అవి సెట్ చేసి పంపిస్తాను, సంతకాలు పెట్టండి. సరేనా? ఇంకోసారి ఆవిడ కొంచెం తిట్టకండి, వల్గర్గా మాట్లాడకండి. అవును మేడం, ఊర్లో సొత్తులకి అంతా నాదే, నేనే పోకూడదు మేడం. సరే, ఊర్లో వాళ్ళకి కూడా అడగొద్దని నేను చెప్తాను సార్ ఆవిడకి. మరి అదే మేడం ఇప్పుడు జరిగింది. మా తమ్ముడు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సార్, నిజంగా మీ నాన్నగారు మీ తమ్ముడికో వాళ్ళ భార్యకో రాసి ఉంటే ఆయన కష్టార్జితం అయితే మేమేమి మాట్లాడం.
వారసత్వపు ఆస్తి అయితే మీ నాన్నగారు రాయకుండా మీరే ఏమన్నా డ్రామాలు వేసేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో మేనేజ్ చేస్తుంటే అవి కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకుందాం, సరేనా? ఓకే మేడం, ఓకే ఓకే, మీ జాగ్రత్త సార్. ఓకే 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 మేడం. అమ్మా, ఓకే. డాక్యుమెంట్స్ ఒకసారి వినండి, ఎందుకంటే అంత ఈజీగా మేము ఉన్నామనేది ఇప్పుడు అర్థమైంది మీ హస్బెండ్కి. వెనకాల సుమన్ టీవీ ఉంది, ఊరుకోర్రా బాబు అని. అవును. 2, డాక్యుమెంట్స్ మీరు అక్కడ ఎవరన్నా ఒక లాయర్తో, ల్యాండ్ కేసులు చూసే లాయర్తో డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోండి. ఆయన మాట్లాడింది ఇక్కడ రికార్డ్ అయిపోయింది. ఇచ్చేశాను, ఒకవేళ పేపర్లు సరిగ్గా లేకపోతే మళ్ళీ సంతకాలు పెడతానండి అంటున్నాడు. ట్రై చేయండి, సంతకాలు పెట్టించుకోండి. అవ్వకపోతే మాకు ఒకసారి ఫోన్ చేయండి. ఈ ప్రోగ్రామ్ రన్ అవుతానే ఉంటుంది. మేము వచ్చి జూనియర్లను పంపించడమా, ఎవరైనా ఒక అడ్వకేట్ని పంపించడమా, మా వంతు ప్రయత్నంగా మీకు రాయించి పెడతాను. సరే, అది జరిగితే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాగ్రత్త, నమస్తే. జాగ్రత్త. నాకు ఆ న్యాయం చేసి నా బిడ్డ ఒక ఇంటోడిగా ఇల్లు వాకిలు లేకుంటే ఇల్లు గాడ కట్టుకోనియకుండా చాలా ఇబ్బందులు సులభంగా చెప్పేసినాడు 2 మాటలతో. అది ఎంత నరకం అనేది, బిడ్డలు ఎంత నరకం అనుభవిస్తున్నారో, మేము ఎంత నరకం అనుభవిస్తున్నాం అనేది ఆ సర్వేసుడు దర్వాన అమ్మ, మీ మంచి ఆయన మనస్సు, మీ పూజా ప్రతిఫలం ఓకే, నా అంత బిడ్డల మంచి, వాక్యని అంతే, అంత జరిగిస్తున్నాను. మంచి జరిగింది. ఓకే, సరే, థ్యాంక్ యూ. సరే. జాగ్రత్త. నమస్కారం. కానీ మొన్న రేత్రి అయితే అందరం కూర్చొనేసి నిద్రగడ బాగుంటా, ఎందుకు వెళ్ళకాలం పోరాడలేము, ఏదన్నా తెచ్చుకొని అందరం తాగి చనిపోదాము. ఎందుకమ్మా? అమ్మ, మీకు ఏమీ అవసరం లేని అనే వ్యక్తులు ఎందుకు? వీటి కోసం అయిపోయి అంటే మీరే ఎంతమంది ఎల్లకాలం ప్రాణాలను మనం కాపాడారు? ఎంతమంది నన్ను అడుగుతుండరు, బిడ్డలు వదిలేసి, పెళ్ళికి వచ్చిన బిడ్డను వదిలేసి, ఎంత దేవుడైనా ఎంత భక్తి అయినా ఆ బిడ్డకు ఒక దావ చేయాలి కదా, ఒక ఇల్లు కావాలి కదా, కై కావాలి కదా. అమ్మ, మీరు 2 మేనేజ్ చేశారు, అవునా? మీకు అక్కడ 100 మార్క్స్ పడుతున్నాయి. కొంచెం ధైర్యంగా ఉండండి. మేము చేయగలిగే లీగాలిటీ మేము చేయాలి. అంటే నలుగురిలో ఏం తంగమాస్తో మాట్లాడి తాగేసిపోయి ఊరంతా ఇదిగా మాట్లాడటం. అమ్మ, ఇప్పుడు మీ మీద గౌరవంగానే మాట్లాడాడు, తక్కువ ఎక్కడా మాట్లాడాల. మీరు వెనక ఉన్నారు కదా, పలానోళ్ళు అన్న తర్వాత మళ్ళా రాదని చెప్పి ఫస్టే చెప్పేసినాను కదా, మీరు అన్న తర్వాత మళ్ళీ మాట రాదు, వింటాడని నేను. సరే అమ్మ, జాగ్రత్త. థ్యాంక్ యూ. నమః శివాయ. నమః శివాయ. సార్, మేడం, అడవుల్లో ఉండేటటువంటి ఒక మాత, గుడి దగ్గర ఉండేటటువంటి మాత కూడా ఇక్కడ న్యాయం కోసం మీ అవును. వరకు వచ్చింది, మన సుమన్ టీవీ పద్మవ్యూహం వరకు వచ్చింది. సో ఆవిడకి కావాల్సింది చేసినందుకు మేడం, సార్, థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.